Okay, I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. So, okay, I'll be teaching on a new subject. దయచేసి మీరు నోట్స్ తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మీరు మీ ఫోన్లో కానీ ఆ స్క్రిప్చర్స్ అన్ని పెట్టుకుని మెడిటేట్ చేయండి. చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ చివరి రోజులు ఉన్నాం కనుక. కెన్ యూ క్లోజ్ ద డోర్? చివరి రోజులు ఉన్నాం కనుక ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిలో ఈ సబ్జెక్టు అర్థమైతేనే మనము వి క్యాన్ కోర్స్ అ లైఫ్. వెరీ ఇంపార్టెంట్. అది మీకు అవసరము, నాకు అవసరం, ప్రతి వ్యక్తికి అవసరం. ఓకే, అందరికి తెలుసు నవంబర్లో పాస్టర్ క్రిస్ ఇండియాకి వస్తున్నాడు. దాని కొరకు మీరు సిద్ధంగా ఉండండి. 25th of November to 28th of November. దయచేసి ఎక్కడికి వెళ్ళకుండా సిటీలో ఉండే ప్రయత్నించండి. అట్లీస్ట్ 25, 26, 27 పాస్టర్స్ మీటింగ్ ఉంటుంది. 28th రోజు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. నాకు తెలిసిన వరకు భూమి మీద అది పెద్ద మీటింగ్ అయిన తర్వాత వెళ్ళిపోతాం. నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోతే నీ ఇష్టం. నేను చెప్పేది చెప్తా. నా పని ఏంది, నాకు లేటెస్ట్ అప్డేట్ అని మీకు చేస్తుండాలా, చెల్లిపోతుండాలి. కానీ దట్ వుడ్ బి ద గ్రేటెస్ట్ ఈవెంట్. ఇట్ విల్ బీ ఇన్ ద నేషన్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత వి గోయింగ్ టు బి వెరీ సూన్ గోయింగ్ టు బి టేకన్ అవే. ఓకే, సో ఆల్రెడీ మీకు తెలుసో లేదో, ఎప్పుడో చెప్పిన 2015లో అమెరికా దేశము పతనం అవుతుందని. డాలర్ ఎట్లా పతనం అవుతుంది అనుకున్నారు? ట్రంప్, ఇజ్రాయెల్, ఈ అన్య దేశాలు అన్నీ కూడా వాళ్ళందరూ తప్పులు ఏం చేయట్లేదు, దేవుని డైరెక్షన్లో పనిచేస్తున్నారు. కనుక ట్రంప్ కానీ, బెంజమిన్ నెతన్యాహు కానీ, లేకపోతే ఈ ఇజ్రాయిలైట్స్ కానీ, లేకపోతే అరబిక్ కంట్రీస్ అన్నీ కూడా అందరూ వాళ్ళు దేవుని క్యాలెండర్ ప్రకారము వాళ్ళు పనిచేస్తున్నారు. వైవుడ్ ఇరాన్తో కొట్లాడని మళ్ళీ ఖతార్ మీద ఎందుకు వేయాలి, మళ్ళీ గాజాని ఎందుకు చేయాలి? మీరు గాజాని కొట్టి చంపుతుంటే మనకే బాధ అనిపిస్తుంది. మనకి బాధ అనిపించి కూడా ఎందుకు ఇట్లా ఇజ్రాయిలైట్ చేస్తున్నారని చెప్పే అధికారం మనకు లేదు. ఎందుకంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రాఫెసీ జరగాల. యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేంలో పుట్టాలంటే మేరీ గర్భవతిగా ఉండి ఆ టైంలో సీజర్ పిలిచినప్పుడు సెన్సస్ కోసం పోవాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా దేవుని వాక్యం చెప్పినట్లుగా యేసు ప్రభు పుట్టినప్పుడు తన ఆ శిశువుని తీసుకొని ఈజిప్ట్కి పారిపోవాలని చెప్పి ప్రాఫెట్ చెప్పిన కనుక వెళ్ళిపోవాలా. అతను చనిపోయే ముందు ఎవరు ఎక్కనటువంటి గాడిద పైన ఎక్కాలని చెప్పిన కనుక వెళ్ళాలి. అట్లాగే దేవుడు చెప్పినాడు, అన్ని ఇస్లామిక్ కంట్రీస్ని యెరూషలేం మీదకి దాడికి దేవుడు పంపిస్తాడు. శత్రుత్వం ఎవరు పెడుతున్నారు తెలుసా? బెంజమిన్ నెతన్యాహు కాదు, దేవుడు కల్పిస్తున్నాడు. జకర్యా గ్రంథం 14 ఉంటుంది. దేవుడు అందరి హృదయాలలో వీళ్ళ పట్ల ద్వేషమును పెడుతున్నాడు, శత్రుత్వం పెడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా మెస్సయ్యని నమ్మరు కనుక. మనమేమో వచ్చి వెళ్ళిపోయాడు, తిరిగి వస్తున్నాడు మధ్యాకాశంలో, కానీ మనం నమ్ముతాం. వాళ్ళకి ఇంకా నమ్మరు, వాళ్ళ మెస్సయ్య రాలేదు, అతను ఇంకా క్రీస్తు రాలేదు కనుక వాళ్ళు క్రీస్తు కోసం వేచినారు. కనుక ఇదంతా కూడా దేవుని గేమ్. అందుకే ఆయనని మొదటివాడు, కడపటివాడు, ఆది అంతం. కనుక నువ్వు దేవుని ప్లాన్ తెలియకుండా నోరు తెరిచి ఎవరిని ఏమనొద్దు. అందుకోసం యూ షుడ్ నో ద స్క్రిప్చర్స్ థరోలీ ఫ్రమ్ జెనిసిస్ టు రెవల్యూషన్. అందుకోసం ఇప్పుడు బ్రిక్స్ అనే ఒకటి కరెన్సీ తీసినారు. అది అమల్లోకి వచ్చిన తర్వాత ఎట్లాగైనా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. 1+1 2 ఎంత నిజమో, అమెరికా హ్యాస్ టు లూజ్ ద సూపర్ పవర్. బికాస్ ఎందుకంటే ఎప్పుడు అమెరికాని సపోర్ట్ చేస్తుంది అమెరికా ఎవరికి? ఇజ్రాయిలైట్స్కి. సో ఇజ్రాయిలైట్స్కి సపోర్ట్ చేయదంటే, సపోర్ట్ చేయకపోతే అంతిమ క్రీస్తు యొక్క సహాయం తీసుకుంటుంది. అంతిమ క్రీస్తు సహాయం తీసుకుంటే ఇజ్రాయిలైట్స్ అమెరికా పతనం కావాలా. అందుకోసమే బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాలు 6 దేశాలు కలిసి దే ఆర్ ఫార్మింగ్ ఏ కరెన్సీ కాల్డ్ బ్రిక్స్. ఆల్రెడీ ప్రింటింగ్ ఉంది. అది అమల్లోకి వచ్చిన తర్వాత అమెరికా ఖచ్చితంగా పతనం అవుతుంది. సో ట్రంప్ మంచోడా చెడ్డోడా అది కాదు మన పని. మనమందరము దేవుని ఒక క్యాలెండర్ ప్రకారము నడవాలి. మనకు క్యాలెండర్ ఉంటుంది. ఆదివారం ఈ పని చేయాలి, శనివారం ఉండాలి, ఆదివారం సాయంకాలం సరుకులు కొనుక్కోవాలి, ఎట్లా క్యాలెండర్ ప్రకారం. అట్లాగే దేవుని క్యాలెండర్ ప్రకారము యూ షుడ్ నో ఇజ్రాయల్ని గుర్తుపెట్టుకుని నడవాలి. ఎందుకంటే అంతా అయిపోయింది. వాళ్ళు ఫామ్ అయినారు. ఇస్లామిక్ కంట్రీస్ చివరికి వచ్చి ఏం చేసాం ఇజ్రాయెల్ని,
ఏం చేస్తాం ఇజ్రాయల్, అట్లీస్ట్ చివరికి ఏం చేద్దాం అనేసి అందరు ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయల్కి కూడా ఎవరు అమెరికా పతనం అయిన తర్వాత ఒకరు సహాయం తీసుకోవాలా. అప్పుడు అంతిమక్రీస్తు సహాయం తీసుకుంటాడు. వాడు వీళ్ళని మోసం చేస్తాడని తెలియదు. సో ఇవన్నీ కూడా ఇట్స్ గోయింగ్ అకార్డింగ్ టు ద క్యాలెండర్. మనం ఎంత సత్యంలో ఉన్నామంటే దేవుని పరిశుద్ధ గ్రంథం మనం ఒక్కరం పాటిస్తున్న ఈ గ్రంథం ఒక్కటే సత్యం. అందుకే మిడిల్ ఈస్ట్లో చాలా మంది కూడా ఇస్లామిక్ కంట్రీస్ కూడా మారి యేసుప్రభువును అంగీకరిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల కింద దినకరన్ గారు ప్రవచించినారు. ఆయన రాకడ ముందు మిడిల్ ఈస్ట్ పైన దేవుని ఆత్మను కుమ్మరిస్తే, ఆయన ప్రేమను కుమ్మరిస్తే అనేకులు ఇస్లామిక్ కంట్రీస్ కూడా దే ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. దట్ ప్రొఫెసీ ఈస్ కమింగ్ టు పాస్. అంతా అయిపోయింది, కాలంని బట్టి నడవాలి. అందుకోసమే ఒక సబ్జెక్ట్ ఉంది, చాలా ఇంపార్టెంట్. ఈ చివరి రోజుల్లో నువ్వు బ్రతకడానికి కావాల్సిన ఒక కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ ఏంటంటే క్రీస్తులో నువ్వు ఎవరని తెలవాలి. ఎందుకంటే చివరి రోజుల్లో అన్ని ఫెయిల్ అవుతుంది. బిజినెసెస్, జాబ్స్, హెల్త్ అండ్ ఎవ్రీథింగ్, ఎడ్యుకేషన్, ఆల్ ద థింగ్స్ విల్ కొలాప్స్. సో వాట్ సస్టైన్స్ అంటే ఇట్ ఈస్ ద అబ్రహామిక్ కవెనెంట్. విన్నర్ ఈ మాట అబ్రహామిక్ కవెనెంట్ అని. ఓకే, అబ్రహామ్స్ అకార్డ్, అబ్రహామిక్ కవెనెంట్. సో లెట్ us గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. చాలా స్క్రిప్చర్స్ ఉంటుంది, రాసుకోండి. అట్లీస్ట్ ఒక 6 weeks నేను చెప్తాను. ఈరోజు ఉట్టి మీకు నేను ఫౌండేషన్ వేస్తాం అంతే. అన్ని స్క్రిప్చర్స్ చూపించినాక నెక్స్ట్ వీక్ నుంచి we will go. Genesis chapter number 28 and verse 1. ఆది కాండము 28వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆది కాండము 28వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మెల్లంగా వెళ్దాము, అర్థం కావాలా. ఈ అర్థం అయితేనే కరువులో నీకు ఆహారం దొరుకుతుంది, నీకు ప్రమోషన్ వస్తుంది, ఎకనామిక్ రేషన్లో ఉద్యోగం ఉంటుంది, నువ్వు ఏ స్థలంలో కూడా అంగీకరించబడతావు, అనారోగ్యం ఉంటే వెళ్ళిపోతుంది, అసాధ్యం సాధ్యం అవుతుంది. అందుకోసం 5 రొట్టెలు 2 చేపలు కానీ ప్రార్థన కాదు. ఇవన్నీ కూడా చూడు, నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డది. ఇవన్నీ కూడా కరువులో విత్తనం వేస్తే 100 రొట్టెలకు పండు వచ్చింది, ఓడనిస్తే మాట చొప్పున విస్తారం చేపలు వచ్చి. ఇవన్నీ కానీ ప్లీజ్ మన భక్తి కానే కాదు, అండర్స్టాండింగ్, అర్థం కావాలా. అబ్రహాము ఆశీర్వచనం అంటే అదేందో, అబ్రహాము ఆశీర్వచనం మాట మీద ఒక 6 వారాలు మనం మెడిటేట్ చేద్దాం. ఓకే, ఆది కాండము 28వ అధ్యాయం మొదటి వచనం. ఓకే, అబ్రహాంకి ఇస్సాకుకి యాకోబు. ఓకే, ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతేను వివాహము చేసుకోనకూడదు. నో, ఐజాక్ కాల్డ్ హిస్ సన్ జేకబ్. జేకబ్ హాస్ గ్రోన్ అప్. అతను పెద్దగా అయిన తర్వాత జేకబ్ని పిలిచి, అలా అన్నని మోసం చేసిన తర్వాత పిలిచి అతను చెప్తున్నాడు అనమాట, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దు నువ్వు. ఎందుకంటే తల్లి చేసిన చిన్న తప్పుకి జీవిత కాలం తల్లిని చూడలేదు. మళ్ళీ జేకబ్ ఎప్పటికి చూడలేదు, ప్రాణం ఆమె చనిపోయే వరకు కూడా చూడలేదు ఇంకా ఆమె. ఎందుకో తెలుసా, చిన్న తప్పు చేసిన తల్లి ఏమని తెలుసా, నా చిన్న కొడుకుకే ఆ జ్యేష్ఠత్వం రావాలి. మళ్ళీ ఇదంతా కూడా ఆమె తప్పు కాదు, దేవుని ప్లాన్. మళ్ళీ అందుకే దేవుణ్ణి ఏమనవద్దు మనం, ఎందుకు గాజాలో చనిపోతురని. నిజంగా చెప్పండి, జేకబ్ని ఉసుగొల్పింది ఎవరు? మీ అన్నలాగా నువ్వు ఆ గుర్రపు ఆ చర్మం వేసుకొని నువ్వు వెళ్ళి అన్నలాగా పోట్రే చేసి మీ తండ్రి దీవెనను పొందుకో అని చెప్పింది తల్లి. కానీ నిజంగా దేవుని ప్లాన్లో జేకబే ఉండే. అందుకోసం మనం అందరం కూడా పాత్రధారులం దేవుని దాంట్లో. ఎందుకు రక్షించబడ్డామంటే దేవుడు మనని ఫిలింలో డైరెక్టర్ హీరోయిన్ తీసుకుంటాడు, విలన్స్ని తీసుకుంటాడు, కామెడీని తీసుకుంటాడు, మంచి చెడ్డ మంచి క్యారెక్టర్లు మనము దేవునికి అందుకే థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంది నరకం పోయేటోళ్ళు ఉన్నారు, దేవుని ప్లాన్లో ఉన్నారు ఆల్రెడీ. ఓకే, అందుకోసమే నువ్వు రక్షణ అనేది తెలుసా, నువ్వు అసలు పొద్దున్న లేచి దేవుడు నీకు రక్షణ దయచేసినందుకు నీకు ఎంత God has chosen you in his direction. He chosen you to be a part of the good story. So జేకబ్ని పిలిచినప్పుడు జేకబు వాళ్ళ తల్లిని మాటలు బట్టి తండ్రిని మోసం చేసిన తర్వాత అతను కడుపుల నుంచి కూడా పుట్టేటప్పుడు కూడా ఏమవుతాడంటే దేవుడు ముందే చెప్తాడు ఆమెకి వెళ్ళి, కడుపులో గొడవ పడుతుంటే తల్లి అడిగితే ఇద్దరు ఉన్నారు నీ కడుపులో, ఇద్దరు పిల్లలని చెప్పరు, 2 జనాంగం ఉందని చెప్తాడు దేవుడు. 2 జనాంగం లోపలని అన్నతో కొట్లాడి పుట్టేటప్పుడు అన్న కన్నా ముందు పుట్టాలని చెప్పి కాలు పట్టుకొని పుడతాడు. కడుపుల నుంచే మోసం. సో పుట్టి బయటకు వచ్చినాక తర్వాత అన్నది జ్యేష్ఠత్వం స్వాధీనం చేసుకొని అన్న చంపేస్తాడని భయానికి తల్లి చెప్తుంది వెళ్ళిపోదంటే అప్పుడు ఐజాక్ పిలిచి చెప్తున్నాడు జేకబ్ ఎక్కడ పోవాలో. ఇస్సాకు యాకోబుని పిలిచి, నీవు కానాను కుమార్తెలో, కానాన్ అంటే ఏంటంటే అక్కడ అబ్రహాం ఉండే.
ఓకే, కానాను కుమార్తెలో ఎవరిని వివాహం చేసుకోవద్దును. మరి ఎక్కడ పో అంటే ఐజాక్ వాళ్ళ వైఫ్ పేరు ఏం పేరు? ఐజాక్ వాళ్ళ వైఫ్ పేరు రెబెకా. రెబెకాకు ఒక తమ్ముడు ఉంటాడు, అతని పేరు లాబాన్. అతని ఇంటికి వెళ్ళిపోయి అతని కూతురులో ఒక కూతురుని చేసుకోమని చెప్తాడు. నీవు లేచి పదనారములోనున్న నీ తల్లి తండ్రి అయిన బెతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహము చేసుకోమని అతనికి ఆజ్ఞాపించాడు. సింపుల్, కన్ఫ్యూజన్ కాదు. మీ మామ దగ్గరికి వెళ్ళి మామ కూతురులో ఒక కూతురుని చేసుకోమని చెప్పినాడు. ఓకే, గో బ్యాక్ టు 3rd verse. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములాగుటకు నీకు సంతాన అభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీ పరవాసి అయిన దేశమును అనగా దేవుడు అబ్రహాము 4th verse. దేవుడు అక్కడ ఏమని ఉంటుందంటే మాట మిస్ అయిపోయింది. ఇచ్చిన ఓకే, అనగా దేవుడు అబ్రహామునకు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి ఆ దేశమును ఏమనుంది? ఫోర్త్ వర్స్. ఓకే, ఆయన నీకు అనగా ఐ వాంటెడ్ టు రీడ్ ద మెయిన్ పార్ట్. 3rd verse చివరి పార్ట్ చదువు సిస్టర్. అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నువ్వు స్వాస్థ్యముగా ప్లీజ్ గుర్తుపెట్టుకో. అబ్రహామునకు ఇచ్చిన దేశమును, అబ్రహాం జేకబ్కి ఏమవుతాడు? అబ్రహాం జేకబ్కి ఏమవుతాడు? అబ్రహాము జేకబ్కి తాత అవుతాడు. సో మీ తాతకి ఏదైతే మీ పితరులకు ఇచ్చిన ఒక దేశం ఉందో ఆ దేశం కష్టపడి సంపాదించని చెప్పలే, స్వాస్థ్యముగా తీసుకోమన్నాడు. ఈ మాట గుర్తుడాల, స్వాస్థ్యము. చివరి రోజులో ఈ మాట అర్థం కాకపోతే యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్. దేవుడు ఏదైతే తీసిపెట్టినో మన పరలోకంకి వెళ్ళే ముందు అది మనం పొందుకోలేం. ఏమంటే అబ్రహామునకు ఆ దేశమునకు నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు 4th verse. ఆయన నీకు అనగా నీకు తోడు నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగా కానీ అతన్ని దీవించను. మళ్ళీ చెప్తున్నాను 4th verse. And he gave you the blessing of Abraham to you and your descendants with you, that you may inherit the land in which you are a stranger, which God gave to Abraham, and to give you the blessing of Abraham, to give you the blessing of Abraham, to give you కార్ అని ఉంది అక్కడ, to give you a house అని ఉందా. దేవుడు చెప్తాడు నీకు బంగ్లా మీ నాన్న నుంచి మీ తాత నుంచి కార్ అని చెప్పట్లేదు. అబ్రహాము బ్లెస్సింగ్, చాలా పెద్ద మాట. ఈ మైండ్లో ఉండాలి మీకు ఈ 6 weeks కూడా. అబ్రహాం దీవెన అంటే అబ్రహాము ఆశీర్వచనము అంటే ఏంటో తెలుసా? అబ్రహాం ఆశీర్వచనం అంటే కృప, అబ్రహాం ఆశ అంటే ఫేవర్, అబ్రహాం ఆశ అంటే కైండ్నెస్. అబ్రహాం అంటే దేవుడు చెప్పాడు అబ్రహాము సబ్జెక్ట్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినాడు. ఎందుకంటే నేను ఏకైక కొడుకు నాకు ఇవ్వు బలిగా అంటే తీసుకుపోయి బలిగా ఇవ్వనికపోయినాడు. నువ్వు ఉన్న ఫలంగా మీ ఇంట్లోకి వెళ్ళి బయటకు రమ్మంటే వచ్చేసినాడు. గో టు సబ్జెక్ట్, స్లోలీ వి గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. అబ్రహాము ఆశీర్వచనం ఒక్క మాట గుర్తుండాలి మీకు. ఓకే, గో టు Genesis chapter 12 and verse 1. సో వీఆర్ మెడిటేటింగ్ అబ్రహాము ఆశీర్వచనం. అబ్రహాం ఆశీర్వచనం అంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఫేవర్. 12 and verse 1. Genesis chapter number 12 and verse 1. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపు దేశంలోకి వెళ్ళుము. ఎప్పుడంటే ఇక్కడ మెసొపొటేమియా అంటే అరాన్ అనే ఒక దేశంలో ఏషియాలో ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. అప్పుడు అన్యుడే అతను. ఓకే, విగ్రహారాధికుడు అబ్రహాం కూడా. అక్కడి నుంచి నువ్వు లెగ్గుమన్నాడు దేవుడు. బయటకు వచ్చేసి నువ్వు వచ్చి నీవు అందరిని విడిచిపెట్టి నీ స్వజనం విడిచిపెట్టి నేను చూపిస్తున్న ఒక దేశంకి వెళ్ళని చెప్పాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు అని చెప్పాడు. అక్కడికి ఆపలే. 3rd verse. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడిని అబ్రాహాముతో. నేను యాక్చువల్లీ అబ్రహాం బయట యూదుడు అయిపోయాడు. ఆయన
యూదు రేపెద్ద అంటే అబ్రహాం చెప్పాడు, నీ పిల్లలు పుడతారు కదా, పుట్టిన తర్వాత అక్కడి నుంచి నీ నుంచి ఒక విత్తనం వస్తుంది, ఆ విత్తనం నుంచి భూమి అంతటి కూడా నేను దీవిస్తా అని చెప్పినాడు. భూమి అంతటి కూడా. అబ్రహాం ఆశీర్వచనం అంటే తెలుసా, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. ఎందుకంటే ఎందుకు ఈ సబ్జెక్ట్ అర్థం కావాలంటే చూడండి, యేసుక్రీస్తు కాలంలో ఒక స్త్రీ 18 నిమిషాలు వంగిపోయి ఉంటుంది, ఆమె దయ్యం బట్టి. ఆమెను తీసుకొస్తే యేసుప్రభు అంటాడు, ఈమె అబ్రహాం బిడ్డ. అబ్రహాం పిల్లలు ఇట్లా ఉండొద్దని ముట్టుకుంటాడు, మంచిగా అయిపోతుంది. అబ్రహాం పిల్లలు ఎకనామిక్ రేషన్ ఉద్యోగాలు పోతే ఉద్యోగాలు వచ్చేసేయాలి. అబ్రహాం పిల్లలకి కరువులో విత్తనం వేస్తే పంట వస్తుంది. సో అబ్రహాం పిల్లలు ఫెయిల్ కారు, ఎందుకంటే అబ్రహాం ఆశీర్వచనం అంటే దేవుని దయ, కనికరం. సో అందుకు అదొక మాటను గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ మొత్తం అర్థానికి అర్థం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం వీళ్ళను. ఓకే, నౌ గో బ్యాక్ టు జెనసిస్ 17 and verse 1. 17 and verse 1. నిన్ను గొప్ప చేసేదను, లోకమంతటిని కూడా దీవిస్తాను. 17 and verse 1. ఓకే, అబ్రహాము 99 years ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఓకే, సెకండ్ వర్స్. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి ఉన్నాను. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, నిబంధన అంటే కవెనెంట్, డీల్, అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ ఇద్దరి మధ్యన ఉంటుంది ఎప్పుడు. దేవుడు మనతో ఎప్పుడు నిబంధన చేయాలి. చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మనము నిబంధన యొక్క రిజల్ట్. పిల్లలు ఎవరంటే తెలుసా, పిల్లలు తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటే అప్పుడు భార్య భర్తలు మన కొడుకుని కందా మన అనరాలు పుట్టి పెళ్లి చేసుకున్నందుకు పుట్టిన వాళ్ళని నిబంధన యొక్క కాంట్రాక్ట్ మనతో తల్లిదండ్రులు మనతో కాంట్రాక్ట్ చేయరు. తల్లిదండ్రులు కాంట్రాక్ట్లో పుట్టినటువంటి వాళ్ళే పిల్లలు. సో దేవుడు ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ నిబంధన చేయలే. దేవుడు ఎప్పుడు నిబంధన ఒక వ్యక్తి చేసినాడు, అబ్రహాంతో నిన్ను దీవిస్తా, నీ సంతానం ప్రపంచం అంతా ఎవరైనా నీ విత్తనంలోకి వచ్చిన వారిని వాళ్ళందరినీ దీవిస్తా అని చెప్పినాడు. వాళ్ళు మంచోళ్ళు ఉంటే దీవిస్తా అని చెప్పలే, నిన్ను బట్టి దీవిస్తా. అందుకోసమే వెన్ యువర్ బిజినెస్ ఈస్ గోయింగ్ డౌన్, యూ హ్యావ్ టు సే ఐ బిలాంగ్ టు క్రైస్ట్, దేర్ ఫోర్ అబ్రహాం సీడ్, నేను అబ్రహాము సంతానం అన్నప్పుడు నీ వ్యాపారాన్ని కూడా ఆశీర్వదించబడుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టి, అబ్రహాము ఆశీర్వచనం అంటే తెలుసా, ద బ్లెస్సింగ్స్ కాదు, బ్లెస్సింగ్ ఏకవచనం. అందులోకి అన్నీ ఉన్నాయి. అందుకే ఈమె అబ్రహాం కూతురు కదా, అవును కూతురు అయితే ఈమె ఎట్లా అనారోగ్యం ఉంటుంది, దయ్యం పట్టదు ఏమో, కానీ ముట్టుకోగానే దయ్యం వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకి వెళ్ళినావు, మీ నాన్న పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, మీ నాన్న మీ పితరులు వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్న పార్టీకి రాలే, మీరు పోగానే ఆపినారు మిమ్మల్ని. ఎవరో చెప్పినా దిస్ మ్యాన్ సోన్స్, అరే సారీ అండి మీరు లోపల రండి అంటారు. ఎందుకో తెలుసా, ఈ వ్యక్తి మంచోడని కాదు, వచ్చిన వ్యక్తి గొప్ప వ్యక్తి అని కాదు. అతని నువ్వు చదువుకున్నావా, నీకు డబ్బులు నేను అడగాను, అరే పలానా కొడుకోను, ఓకే లోపలికి రా. So everything is been, the hospitality has been given, is been honored, is been taken place, is been served with good food and all the things. అంటే అన్ని విధాలు ఆయనకి అన్ని చేస్తారు. ఎందుకో తెలుసా, ఆ వ్యక్తిని బట్టి. సో నువ్వు కూడా మర్చిపోవద్దు, దేవుడు నిబంధన చేశాడు ఎవరితో తెలుసా, మన పితరులతోని. అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటాం. సో అబ్రహాం చెప్పినాడు, నిన్ను దీవిస్తా, ఎందుకంటే నా మాట విన్నావు, నువ్వు నీ ఏకైక కొడుకుని, ఇష్టమైన కొడుకు నాకు ఇచ్చేయమంటారు, వెనక తిరగ నా మాట విన్నావు కనుక, నా ఎదుట నిందరైతగా నడిచినావు కనుక నిన్ను బట్టి నిన్ను దీవించి ఈ లోకములు అందరినీ, ఈ భూమి ఉన్నంత వరకు ఎందరైతే నీ పిల్లలు, మనం యూదులం కాదు కదా, ఎట్లా అబ్రహాం పిల్లలం అవుతాం? దట్స్ వాట్ ఈస్ సేయింగ్. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి ఉన్నాను, నిన్ను అధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. థర్డ్ వర్స్. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేయుచున్నాను. నిబంధన అంటే అగ్రిమెంట్, డీల్ చేయుచున్నాను. గో బ్యాక్, 4th verse. Can you go to third verse? అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేయుచున్నాను. 4th verse. నీవు అనేక జనములకు తండ్రి వగుదు.
యాక్చువల్లీ అనేక జనులం అంటే అందరూ కూడా యూదులను కూడా, యూదులే కాదు, ఆ రోజు ప్రపంచం అంతట్లో కూడా ఆయనకు పిల్లలు ఉంటారని చెప్తున్నాడు. ప్రపంచం అంతా కూడా. ఎందుకు తెలుసా? మీకు ఈ బ్యాక్గ్రౌండ్ అడగారు. ఫస్ట్ అబ్రహాంకి ఇస్సాకు పుట్టినాడు, ఇస్సాక్కి యాకోబు పుట్టినాడు. యాకోబుకి 2 భార్యలు 2 పనికతలను పెళ్లి చేసుకుంటే నలుగురికి 12 మంది పుట్టినారు. ఆ 12 మందిలో 11వ వ్యక్తి అతన్ని అమ్మి వేస్తే ఇష్మాయిలైట్స్కి, అతను వచ్చి ఐగుప్తు దేశంలో పోటిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి అతను ప్రధానమంత్రి అండి. లాంగ్ స్టోరీ షార్ట్, ప్రధానమంత్రి అయిన తర్వాత బైబిల్ ఏమంటుందంటే ప్రపంచమంతా కరువు వచ్చినప్పుడు ఆ టైంలో జోసెఫ్ని 11వ కుమారుని లేపి ప్రధానిగా చేసిన ఐగుప్తులో చేసినప్పుడు బైబిల్ అంటుంది అందరూ తిండి లేకపోతే జోసెఫ్కి అర్థమవుతుంది వీళ్ళు నా అన్నదమ్ములు ఆహారం కోసం వచ్చారని చెప్పి చిన్న కొడుకుని అంటే తమ్ముడిని పెట్టుకొని బెంజమిన్ని పెట్టుకొని పోయి మీ అమ్మ నాన్న తీసుకురాపో అని చెప్తారు. తీసుకురాపో చెప్తే అందరు వెళ్ళి తిరిగి ఇజ్రాయిలైట్స్ మొత్తం యాకోబుతో సహా ఎంతమంది వచ్చారు తెలుసు? అక్కడికి 75 మంది వచ్చినారు. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి 12 నుంచి 75 మంది. 75 మంది వచ్చినప్పుడు జోసెఫ్ అప్పటికి ఏమవుతాడంటే అతను ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు కనుక పోయి ఫెరోకి అంటాడు, మంచి ఫెరో ఉంటాడు. ఫెరోకి బాడు, అయ్యా నా తండ్రి నా స్వజనం వచ్చింది కనుక నా తండ్రులు నా సహోదరుల కుటుంబం వచ్చింది 75 మంది, వాళ్ళు ఎక్కడ ఉండాలని చెప్తే ఆ ఫెరో ఉంటాడు ఒక పని గోషన్లో ఉండమని చెప్తాడు. గోషన్ అంటే తెలంగాణలో ఒక ప్లేస్, గోషన్లో ఉండని చెప్తాడు. ఆ స్థలంలో అంటే గోషన్లో పోయి ఉంటాడు. ఉన్నాక ఆ 75 మంది జోసెఫ్ కుటుంబం ఉండి 30 లక్షలు అవుతారా. 30 లక్షలు అయిన తర్వాత ఆ 30 లక్షల మంది 430 సంవత్సరాలు అక్కడ ఉంటారు. ఇవన్నీ అబ్రహాంకి ముందు జరిగిందా, అబ్రహాం తర్వాత జరిగిందా? తర్వాత జరిగింది. జరిగినాక వాళ్ళు అరణ్యం మలగవుతుంటే స్టిఫ్ నెక్ పీపుల్, ఆ దేవుని మాట వినరు కనుక అప్పుడు దేవుడు ఏం చేయాలంటే ఇట్లా చేయొద్దు బిడ్డ, మీరేం చేయాలంటే ఇట్లా చేయాలా అప్పుడు దీవించబడతారు, ఇట్లా చేస్తే నశించబోతారు అని చెప్పి దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చినాడు. సో ధర్మశాస్త్రము 430 సంవత్సరాల ముందు వచ్చింది. ధర్మశాస్త్రం రాకముందుకు 430 సంవత్సరాల ముందు దేవుడు అబ్రహాంకి ఇది చేస్తే నిన్ను నీ సంతానం ప్రపంచంతో దీవిసని చెప్పలేం, నువ్వు నా మాట విన్నావు కనుక అందును బట్టి నిన్ను నీ కుటుంబాన్ని భూమి మీద అందరినీ కూడా నీ సంతానంను దీవిస్తాను. ఆయన సంతానం యూదులై ఉండాలి, మళ్ళీ సంతానం యూదులై ఉండాలి. మరి మనం యూదులం కాదు కదా. అబ్రహాంకి ఏం చెప్పండి, నిన్ను అందుకోసం ఇజ్రాయేల్ యుద్ధం పోతే ఇప్పటికీ ఓడిపోరు. ఎందుకు ఓడిపోరు? అబ్రహాంకి చెప్పినందుకు. ఎందుకు వాళ్ళు తెలివిమంతులు? అబ్రహాం చెప్పినందుకు. ఎందుకు రాత్రిపూట వాళ్ళకి అగ్నిస్తంభం అబ్రహాం చెప్పినందుకు. ఎందుకు ఆ యొక్క ఎర్ర సముద్రం చీల్చేటప్పుడు రాత్రిపూట ఇక్కడనేమో ఒకటే వెలుగు వచ్చింది. ఒక వెలుగు వచ్చి ఎక్కడైనా వెలుగు చీకటి ఇస్తుందా? ఒక వెలుగు వచ్చి ఐగుప్తులకేమో చీకటి ఇచ్చింది, అదే వెలుగు వీళ్ళకి వెలుగునిచ్చింది. సో పొద్దున పూట అబ్రహాం ఆశీర్వచనం ఉంది కనుక ఎండగుంటుంది, ఎడారి. వాళ్ళ భక్తి కాదు, ఎండగుంటుంది కనుక చనిపోతారు కనుక నీడగుండే. వాళ్ళకి బండ నుంచి నీళ్ళు వచ్చినాయి, వాళ్ళ చెప్పులు చినిగిపోలే, బట్టలు అరిగిపోలే, చెప్పులు అరిగిపోలే, బట్టలు చినిగిపోలే. ఇవన్నీ వాళ్ళ భక్తి కాదు, అబ్రహాం ఆశీర్వచనం. అది వాళ్ళకే కాదు మనకు కూడా. ఎందుకంటే యేసు ప్రభు యూదుడా అన్యుడా? యూదుడు. అయితే ఐ విల్ షో యు ద స్క్రిప్చర్. ఇది ఇదంతా అర్థమవుతుంది. కానీ గో ప్లీజ్ ఈ రోజంతా అర్థం చేసుకుందాం. నెక్స్ట్ వీక్ నుంచి బిగో గలతీయులకు రాసిన పత్రిక. మరి అబ్రహాం యూదుడైతే మనకెందుకు ఎట్లా అవుతుంది అని నిబంధన అంటే గలతీయులకు రాసిన 3వ అధ్యాయము 16వ వచనం 15వ వచనం. గలతీయులు 3:15. ఇంట్లో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొత్తం చదువుకోండి మెల్లంగా, స్క్రిప్చర్ టు స్క్రిప్చర్. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఉడంబిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానిని మార్చి మరి ఎవరును దానికి ఏది కలపడు. ఓకే సహోదరులారా, ఓకే కెన్ యు గో టు 15th verse again. సహోదరుల మనుష్య రీతిగా ఒక మనిషిగా మాట్లాడుతున్నాను చెప్తున్నాడు. మనుషుడు చేసిన ఒడంబిక అంటే అగ్రిమెంట్, డీల్ చేసిన ఒడంబిక ఆయనను స్థిరపడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దాన్ని మరి ఏమీ కలపడు. అంటే సపోజ్ టిఆర్ఎస్ గవర్నమెంట్లో మేమిద్దరం ఒక డీల్ చేసుకుని ఒక స్థలం డీల్ చేసుకున్నాం. వేరే గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ కూడా ఏం చేయడానికి ఉండదు మా డీల్ మధ్యన. ఆ డీల్ ఇది ఆథరైజ్డ్. అయితే దేవుడు ధర్మశాస్త్రం రాకముందుకు అబ్రహాంతో ఒక డీల్ చేసినాడు. నిన్ను దీవిస్తా,
నీ పిల్లలు యూదులందరినీ దీవిస్తా అని చెప్పినాడు. కానీ ప్రపంచమంతా యూదులు లేరు కదా, మరి మనం ప్రపంచంలో ఉన్నాం, యూదులం కాదు. మనకెట్లా అబ్రహాం ఆశీర్వచనం మనకు వస్తుందంటే చెప్తున్నాడు ఇప్పుడు 16th verse. అబ్రహామునకు, ఇది అర్థం కావాలి ప్లీజ్, అబ్రహామునకు అతని సంతానమునకు ఆ వాగ్దానము చేయబడెను. అబ్రహామునకు అతని సంతానములకు అనుందా? సంతానమా? ఏకవచనమా బహువచనమా? అబ్రహామునకు తన సంతానం కంటే అందరూ అనుకున్నారు అబ్రహాము సంతానం ఎవరు? ఫస్ట్ సంతానం, కమాన్, అబ్రహాం ఫస్ట్ కొడుకు ఎవరు? ఐజాక్ అనుకుంటా, ఐజాక్ కాదు అది. అబ్రహామునకు అతని సంతానంనకు ఆ వాగ్దానం. ఏ వాగ్దానం? అబ్రహాం నిన్ను దీవిస్తా, నిన్ను బట్టి నీ సంతానం ఏమున్నా దీవిస్తా వాళ్ళని చెప్పిండు చూడు. అది యాక్చువల్లీ ఐజాక్ అని కాదు, ఆత్మలో. అబ్రహామునకు తన సంతానమునకు నా వాగ్దానం చేయబడను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్టే ఆ నీ సంతానమునకు అనెను. ఆ సంతానము ఎవరు? ఐజాకా క్రీస్తా? సో అబ్రహాం, ఐజాక్, జేకబ్, 12 people, 75, 3 million. అక్కడి నుంచి వచ్చినాక వీళ్ళు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్కి వచ్చారు. అక్కడ పోతూ ఆ మార్గ మధ్యంలో ఒక వేశ్య ఉంటుంది, ఆమె పేరు రాహాబు. అతని పోయి బోయాజ్ని చేసుకుంటుంది. అట్లా పోయి చివరికి, సారీ నాట్ బోయాజ్, ఐఎమ్ నాట్ మిస్టేకన్, ఆ బోయాజ్ జీవితం నుంచి చివరికి వచ్చింది ఎవరంటే డేవిడ్ వస్తాడు. డేవిడ్ నుంచి, ఆ డేవిడ్ వంశం నుంచి వచ్చేది ఎవరు తెలుసా? జోసెఫ్ వస్తాడు బెత్లెహేంలో. ప్లస్ మేరీ కూడా వస్తుంది. వాళ్ళకొక కొడుకు పుడతాడు. వాళ్ళ కలయికల పుట్టలే, కానీ దేవుని వాగ్దానం ప్రకారం పుట్టాడు. ఆ యూదుడి పేరే యేసు. ఎవరైతే యేసును అంగీకరిస్తారో, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 29వ వచనం వెళ్దాం. 29. మీరు క్రీస్తుకు చెందిన వారైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానం. క్లియర్? ఇప్పుడు దేవుడు అబ్రహాం చెప్పాడు, నేను నీ సంతానం దీవిస్తాను. అందరంటూ యూదులకు కాదు. యేసుప్రభు యూదుడు కనుక యేసు అంగీకరించిన వారందరూ కూడా అమెరికన్, జాపనీస్, చైనీస్, ముస్లిమ్స్, హిందూస్, ఇండోనేషియా, ఎవరైనా కానీ ప్రపంచంలో ఎవరైనా యేసుప్రభుని అంగీకరిస్తే అబ్రహాంకి దేవుడు ఏం చెప్పిండో, నీ సంతానం ఖచ్చితంగా ఆ దీవెన నీకు వచ్చేసింది. కనుక నువ్వు అనారోగ్యం అనుకో, నేను అబ్రహాం సంతానం, అనారోగ్యం ఉండొద్దు. నీకు ప్రమోషన్ అనుకో, నేను అబ్రహాం సంతానం. అందుకు రెండు విధాల పైసలు వస్తాయి, దీవించబడతాం. ఒకటేమో ప్రపంచ రీతిగా. అందుకే ఏమంటారు సార్, ఒక సామెతల కింద ఉంది, ఈ లోక ప్రపంచం ధనం వస్తుంది, ఆ ధనంకి రెక్కలు ఉంటాయి, ఎగిరిపోతాయి. ఈ యాకోబు రాసిన పత్రికలు సార్, అన్యాయంగా ఉన్నటువంటి అక్రమంగా దాచిపెట్ట సొమ్ము ఏడుస్తుంది. I will show you from the scriptures, money cries. Can you go to James chapter number 5? సో నీకు లాస్ట్ డేస్లో అందుకోసమే మోసం ఉన్నది ఏది నిలవదు. ఇప్పుడు మనం లెగుస్తాము, సంఘం లెగిసిన తర్వాత మనం రాప్చర్ అయ్యే ముందు 5వ అధ్యాయం 1వ వచనం యాకోబు. ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చే చెడ్డ ధనవంతులను కాదు, మంచి ధనవంతులను కాదు, అన్యాయంగా. ఇదిగో ధనవంతులారా, వాట్ హ్యాపెన్? మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుబుడి వస్తుంది మీ మీదికి. మీ ధనము చెడిపోయాను. ధనం ఎట్లా చెడిపోతుంది? వాళ్ళ దగ్గర ధనమే, మన దగ్గర ధనమే. చూడు, మీ ధనము చెడిపోయాను. చెప్పిన ధనము అంటే డబ్బు ఫస్ట్ ప్లేస్లో, అది స్పిరిట్. అది ఓకే. ఎవరైతే అన్యాయంగా సంపాదించారో చివరి రోజులో వాళ్ళు ఎవరైనా ఉండదు, ఫస్ట్ నిద్ర పట్టదు వాళ్ళకి, దాని రెక్కలు ఉంటే ఎగిరిపోతుంది. పుట్టి కవనెంట్ డబ్బులే మిగులుతుంది. ఆ కవనెంట్ డబ్బులు ఏం తెలుసా? మనకు పుక్కడికి వచ్చింది, నమ్మాలా? నేను చూపిస్తాను మీకు. నేను మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను. 3rd verse, నీ బంగారము నీ వెండియు తుప్పు పట్టినది. అసలు బంగారం తుప్పు పట్టదు. నీ బంగారము నీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయను. బంగారం తుప్పు పడితే శరీరం ఎందుకు పోతుంది అంటే వాటి నిద్ర పట్టదు, ఆకలిస్తుంది, అనారోగ్యం, రోగాలు, అన్నీ వస్తాయి. ద మ్యాన్ హూ corruptly he gains some money, that money has wings, it will go out, that will destroy that man. మీ బంగారం మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయను. అంత్యదినములందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పని వారికి, అంటే
మీ దగ్గర మీరు డబ్బు సంపాదించి మనుషులకు ఇవ్వకుండా, వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా మోసం చేసిన కనుక మీరు చేలు కోసిన పని వారికి ఈ యొక్క మీ మోసముగా బిగపట్టిన కూలి డబ్బు మొరపెట్టుచున్నది. ఎవరు మొరపెడుతున్నారు? దేవుడా, డబ్బా? అని ఉన్నటువంటి లాకర్స్ లో బ్యాంకు డబ్బు చెప్తుంది, మరి నన్ను ఎందుకు పెట్టినావు ఇక్కడ, నన్ను ఎందుకు పెట్టినావు ఇక్కడ అని మొరపెడుతుంది దేవుడికి. ఇదిగో మీ చేలు కోసిన వారికి ఈ యొక్క మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపత్యకు ప్రభు యొక్క చెవులో చొచ్చిన. ప్రభువా, వాళ్ళు మోసం చేశారు ప్రభు. సో ద క్రై ఆఫ్ ద లేబర్, ఐ విల్ నాట్ టెల్ ద నేమ్ ఆఫ్ సిఐఎస్ఐ బిషప్. అన్నింటికి నేను దినకరన్ గారు పంపిస్తే పోయినా ఇన్విటేషన్ తీసుకొని ఒక చిన్న టాయిలెట్ రూమ్ అంతా అలా కరెన్సీ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ వైఫ్ చదువు కూడా లేదు, లోపల కూడా రమ్మట్లేదు. ఐ కమ్ ఫ్రమ్ దినకరన్ బ్రదర్ అంటే కూడా పట్టించుకోవట్లేదు. ఇంత డబ్బు స్కూల్ టీచర్స్కి, కాన్వెంట్ స్కూల్స్కి, ఎయిడెడ్ స్కూల్ టీచర్స్కి అందరికీ ఎండబెట్టి వాళ్ళ జీతాలు 3 months 4 months ఇవ్వకుండా గుండాయిజం చేసి డబ్బు సంపాదించండి. చనిపోయే ముందు వాష్రూమ్కి వెళ్తే కూర్చున్నాడు, లెగవలేడు, ఇంకా అంత రోగంతో చచ్చిపోయాడు. ఐ విల్ నాట్ టెల్, యు నో ద నేమ్, షేర్ బిషప్. కూర్చుంటే లెగవలేడు, లెగిస్తే కూర్చోలేడు. ఇట్ విల్ టేక్ అవే. నీకు ఎట్లా డబ్బులు రావాలో అది మనకు అర్థమైతేనే వస్తుంది, లాస్ట్ డేస్లో వస్తుంది. అదేం తెలుసా, 2 ఉంటుంది. ఒకటేమో వరల్డ్లీ వెల్త్ ఉంటుంది, దాని రెక్కలు ఉంటాయి. ఒకటేమో నిబంధన. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలో నీకు ఇచ్చినవి తీసేసుకుంటారు. మీ తండ్రిది మీకు వస్తే అడుగుతారా మిమ్మల్ని? మీ తండ్రిది మీకు వస్తే గవర్నమెంట్ అడగదు, ట్యాక్స్ కూడా అడగదు గవర్నమెంట్. మీ తాత ఆస్తి నీకు వస్తే గవర్నమెంట్ ట్యాక్స్ అడుగుతుందా? మీ తాత ఆస్తి, మీ నాన్న ఆస్తి మీకు వస్తే ఎవరన్నా ప్రభుత్వంలో మాదని అంటారా? అనలేరు. అబ్రహాము ఆశీర్వచనము ద్వారా మనం పైకి రావాలి. అందుకే చూడు, ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వం ఉన్నారు, పని చేస్తున్నారు. దే వర్ గోయింగ్ టు ద స్కూల్, పువర్ ఫుడ్. వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే తిండి తినుకుంటూ బతుకుతున్నారు, పని చేసుకుంటూ ఇటుకలు కట్టి. బైబిల్ అంటది అబ్రహాం ఆశీర్వచనం వాళ్ళు ఎందుకు కనుక రాత్రి పస్కా విధించిన మరుక్షణం పొద్దున కోటీశ్వరులు అయిపోయినారు. ఎంతో కోటీశ్వరులు అయిపోతే ఈ రోజుకి కూడా ఐగుప్తు దేశం దరిద్రత ఎందుకు తెలుసా? ఇలా వాళ్ళని లూటీ చేసిరు. వాళ్ళు సంపాదించాలి ఇజ్రాయెలైట్స్. అరణ్యంలో అలా బంగారం షాప్స్ ఎందుకున్నాయి, బట్టల షాప్స్ ఎందుకున్నాయి. మొత్తం ఐగుప్తు దేశంలో అందరి ఇంటి ముందు ఒక శవం ఉంది. జ్యేష్ఠ సంతానం పెట్టుకొని వీళ్ళు ఆ జ్యేష్ఠ సంతానం పెట్టుకొని, మీ దేవుడు మా కొడుకుని చంపిన తిట్టకుండా, మీ దేవుడు పిలిచి వెళ్ళిపోతున్నారని చెప్పి శవాల్ని పాతి పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు వెళ్ళిపోతున్నారా, 430 సంవత్సరాలు మాతో ఉన్నారు, మీరు వెళ్ళిపోతున్నారా అని చెప్పి వాళ్ళు తీసి మొత్తం నిలువు దోపిడి చేసినారు. ఐగుప్తుల హృదయంలో ఇజ్రాయెల్ పట్ల కటాక్షను పుట్టించిన కనుక, యెహోవా పుట్టించిన కనుక వాళ్ళు నిలువు దోపిడి చేసి మొత్తం తీసుకొని ప్రయాణమైనారు. ఎందుకు తెలుసా? అబ్రహాము ఆశీర్వచనం అది నిలుస్తుంది కనుక. మనం ఒక కన్ఫెషన్ చూపిస్తా, నీకు పొద్దున్న ఏ ఫర్ ర్యాప్ లాగా ఉండాలి. అది I belong to Christ, therefore I'm Abraham seed, heir of God and joint heir with God, prosperity belong, divine health belong. నువ్వు దైవికంగా ఎందుకు మంచి తిన్నందుకు కాదు. ఎందుకో తెలుసా? నువ్వు అబ్రహాం ఒక ఆశీర్వచనం. ఇది ఒక్కటే. ఎందుకంటే ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీ తాత ఆస్తి మీకు రాకపోతే మీరు పోతే పోయిన ప్రేయర్ చేయరు, కోర్టులో కేసేస్తారు, కొట్లాడతారు. అది లాఫుల్ గా యూ విల్ టేక్ వాట్ బిలాంగ్స్ టు యూ. అట్లాగే అబ్రహాంకి చెప్పిన వ్యక్తి చనిపోలే, ఆ విన్న వ్యక్తి చనిపోయినాడు. అబ్రహాం చనిపోతే దేవుడు చేతులు దులుపుకోలే. ఎందుకంటే దేవుడు మారాడు, ఎప్పటికీ నిబంధన చేసాడు కనుక. ఇదిగో మీ చేలు కోసిన వారికి మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యంలోకి అధిపతికి యెహోవా ప్రభు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నవి. ఓకే, నౌ గో బ్యాక్ టు, ఐ విల్ నాట్ డ్రిఫ్ట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. గో బ్యాక్ టు Acts chapter number 3 and verse 24. Acts 3:24. చెప్పండి, నేను అబ్రహాము సంతానం, నేను క్రీస్తుకు చెందిన వాడను, ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమండి, వాగ్దానము చొప్పున వారసుడను, దేవునికి వారసుడును, క్రీస్తుడా జత వారసుడును. హల్లెలూయా. ఓకే, మరియు సమయాలు మొదలుకొని, క్యాన్ యు గో టు ఫ్రమ్ 20 ఇది. మరి సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పీటర్ చెప్తున్నాడు, అపోస్తలుడు పీటర్ చెప్తున్నాడు యూదులకి. మరియు సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిన వారు అందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. అందరు ప్రవక్తలు శామ్యూయల్ నుంచి అందరూ చెప్తారు ఈ దినం కోసం చెప్తారు. ఏంటి ఆ దినం? చూసాం 25th verse. ఆ ప్రవక్తలను
దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశముల ఇజ్రాయేలా. వాళ్ళందరూ యూదులు, మనకిట్లా వర్తించండి, మనం యేసుప్రభువుని నమ్ముకున్నాం కనుక. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానం అంటే క్రీస్తులో భూలోక వంశములు అన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. అర్థం కావాలా మాట? మనము దీవించబడడానికి కష్టపడొద్దు, పని చేయొద్దని చెప్పట్లే, నమ్మాలా. నువ్వు పరలోకం మనకి కష్టపడ్డావా? నమ్మి చెప్పినావా? నమ్మిను. యేసు కష్టపడేందుకు పరలోకం పోతలేము, రక్షణ రాలే. బాగా చదువుకున్నందుకు రక్షణ రాలే, బాగా డబ్బులు రక్షణ రాలే. యేసు ప్రభు మన కొరకు చనిపోయి తెలియదు దేవునికి మనం నమ్మి ఆయన ప్రభు అని చెప్పినందుకు రక్షించబడ్డాం. కనుక నువ్వు కూడా అబ్రహాం సంతానం అని నమ్మి దేవుడు అబ్రహాంను ఆశీర్వచన నీ మీద నమ్మాలి. నువ్వు ఉద్యోగంలో నీ పోయిన ప్రమోషన్ రాకపోతే అబ్రహాం సీడ్ సక్సెస్ బిలాంగ్స్ టు మీ, ప్రాస్పరిటీ బిలాంగ్ నువ్వు చెప్పాలా. నువ్వు చెప్తే ఏమవుతుందంటే నువ్వు అబ్రహాం ఆశీర్వచన నీ ముందుగా ఆపరేట్ చేస్తున్నావు. ప్రభు నీకు వందనాలు తండ్రి, నన్ను మోసం చేసిన ప్రభు నేను నమ్ముకున్నందుకు. జోసెఫ్ పనోడు, పోటిఫర్ ఏమో యజమాని. చదువుకోండి, జోసెఫ్ ఇంట్లో, పోటిఫర్ ఇంట్లో జోసెఫ్ని బట్టి పోటిఫర్ని మొత్తం దీవిస్తాడు. చదువుకుంటే 39వ అధ్యాయం ఆదికాండం. Can you go to 39 and come back here? 39, Genesis 39 verse 1 to 4. ఏదైనా జరుగుతుంది ఇది అర్థమైతే చివరి రోజులు. యోసేపు ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షకుడు సేనాధిపతి అయిన పోతిఫర్ అను ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయిలీల వద్ద అతన్ని కొనుక్కున్నాడు. బజార్లో కొనుక్కున్నాడు. ఎవరిని? జోసెఫ్ని. ఎవరు కొన్నారు? పోటిఫర్. ఒక యువజగా ఉన్నారు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక జోసెఫ్ దగ్గర ఆధార్ కార్డు ఉండే, జోసెఫ్ దగ్గర ఇది ఉండే అని ఉందేమన్నా. దేవుడు తోడుగా ఉండే. ఎందుకు దేవుడు తోడు అంటే అబ్రహాం ఆశీర్వచనం ఉండే జోసెఫ్కి. ఎందుకు తెలుసా? పితరుల తండ్రి. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 మందిలో 11వ కొడుకిన యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచుచు, తోడునందుకు వర్ధిల్లుచు అంటే అబ్రహాం ఆశీర్వచనం వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తుని ఇంట నుండెను. ఓకే, పనోడు వలన యజమాని దీవించబడుతున్నాడు. యెహోవా అతని తోడై ఉండెననియు అతడు చేసినది అంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. 4th verse, యోసేపు మీద అతని కటాక్షము కలిగెను. కటాక్షం అంటే ఏం తెలుసా? దయ. నువ్వు ఆఫీస్లో పోతే నువ్వు అన్యుల మధ్య దయ పొందుకుంటావు. యూ నో నీడ్ టు బి స్మార్ట్ ఎనఫ్. నువ్వు మంచి, నువ్వు పొట్టిగున్నా, పొడుగున్నా, నల్లగున్నా, తెల్లగున్నా, సన్నగున్నా, చదువుకున్నా లేకపోయినా నువ్వు అబ్రహాం సంతానం కనుక నీకు మంచిగా అనిపిస్తుంది మనుషులు నేను చూస్తే. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కాదు, పనోడి ఇంట్లో. యోసేపు మీద అతని కటాక్షము కలిగిన పోటిఫర్కి కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయన. మరియు అతడు తన ఇంటి వారి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతకు అప్పగించెను. ఇప్పుడు చూడు 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం, యోసేపును బట్టి ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించను కనుక ఏమనండి? We miss English. 5th verse. Well, so it was from the time that he had made him overseer of his house and all that he had, that the Lord blessed the Egyptian Potiphar's house for Joseph's sake. And the blessing and else Abraham blessing. Happy birthday, may Lord blessing and bless you. ఏకవచనంలో అన్ని ఉన్నాయన్నమాట. బ్లెస్సింగ్స్ కాదు, ఆశీర్వచనం ఒక్కటే. ఆ ఆశీర్వచనంలో అన్ని ఉన్నాయి. ఆరోగ్యము, కాపుదల, భద్రత, క్షేమము, హెచ్చింపు, ఘనత, ప్రమోషన్ అన్నిటినీ ఉట్టి అబ్రహాం ఆశీర్వచనం. అబ్రహాంకి 10,000 ఒక్కటే ఇచ్చిండు. అందుకు అన్ని అన్నమాట. అందుకే చూడు ఏమంటాడు? అండ్ ఇట్ వాస్ 5th verse, and it was so from the time he made overseer, the Lord blessed the Egyptians' house for Joseph's sake. And the blessing of the Lord, which was Abraham చెప్పిన blessing అది, the blessing of the Lord was on all that he had in the house and in the now by profession Joseph రైతువా లేకపోతే కాపరి ఆయన పొలం పని తెలియదు. ఈయన ఇంట్లో పని చేస్తుంటే పోటిఫర్ పొలం కూడా దీవించబడ్డాడు.
నీకు మొత్తం కంప్యూటర్స్ మొత్తం తెలవనక్కర్లే, నీకు మొత్తం ఆస్ట్రానమీ తెలవనక్కర్లే, నీకు స్పేస్ కోసం తెలవనక్కర్లే. నీకు ఒక్కటి తెలవాలా, నువ్వు అబ్రాహాము కొడుకు అని. నువ్వు కదర పని చేస్తున్నావు, నీకు అక్కడ నువ్వు సెక్యూరిటీ ఆఫీస్ గార్డ్వి అంతే. అక్కడ నీకు స్పేస్ కోసము, నాసా కోసం, అన్నిటి కోసం తెలవనక్కర్లే. నీకు ఒక్కటి తెలవాలా, నువ్వు అబ్రహాం యొక్క బిడ్డవని. ఎందుకంటే నువ్వు క్రీస్తుకు చెందినవాడు కనుక అబ్రహాం నిన్ను, నీ విత్తనమును లోకమంతా దీవిస్తా కనుక. నేను ఎక్కడి నుంచి వచ్చినంటే నేను క్రీస్తుకు చెందినవాడిని కనుక, క్రీస్తు అబ్రహాం యొక్క విత్తనం కనుక, నేను క్రీస్తుకు చెందిన కనుక, అందును బట్టి అబ్రహాం యొక్క సంతానము వాగ్దానం ప్రకారం దేవుని అబ్రహాము ఆశీర్వచనం నా పని, అబ్రహాము ఆశీర్వచనం నా పని కనుక ఐ విల్ ఎక్సెల్ ఇన్ ది ఎకానమీ. వాట్ ఎవర్ ఐ డు షల్ ప్రాస్పర్. ఒక ఐగుప్తీయుడు అతని మీద ఉన్న దీవెనను బట్టి జోసెఫ్ మీద అతని బిజినెస్ పొలం దీవించబడ్డది. నువ్వు అబ్రహాం సంతానం, నువ్వు పోయినందుకు స్కూల్ బ్లెస్ అవుతుంది. అందుకే ఏదైనా జాబ్కి వెళ్ళిపోతుంటే అక్కడ ఆ టైంలో నువ్వు వదిలిపెట్టదు, నువ్వు ఉన్నందుకు దేవుడు ఆ ఎంప్లాయర్ని దీవిస్తాడు. క్వశ్చన్, ఆయన పంట పొలంకి పోనిపోడు, ఇంట్లో పని చేసుకుంటాడు, ఇంట్లో యజమాని చేసినాడు. చేసిన తర్వాత చూడు, అండ్ ద లార్డ్ వాస్ ఆన్ ఆల్ హీ హ్యాడ్ ఇన్ ద హౌస్ అండ్ ఇన్ ద ఫీల్డ్. తెలుగులో మిస్ అయిందో మళ్ళీ తెలియదు అక్కడ. గో బ్యాక్ టు Acts 3 and verse 24, 25, 26. Two more scriptures have to close. Acts 3, 24, 26. మరియు సమయలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిన వారు అందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఓకే, 25. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములు అన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనను మీరు వారసులను. మనం నిబంధనకు వారసులం. ప్లీజ్, చాలా పెద్ద మాట ఇది. మనం దేనికి వారసులం? మనము అంబానీకి వారసులం అంటే అంటాం. నిబంధనకు వారసులం. ఎవరి నిబంధన? దేవుడు అబ్రహాము చేసిన నిబంధన. దేవుడు చెప్పాడు, అబ్రహాం నిన్ను దీవిస్తా, నీ పిల్లలు మంచిగా ఉంటే దీవిస్తా, లేదు చూద్దాం అనలే, నిన్ను దీవిస్తా, నువ్వు చేసిన పనికి నా ఎదుట యథారంగా నడుచుకున్నావు విధేయత కనుక నిన్ను బట్టి నీ పిల్లల నుంచి ఒక విత్తనం వస్తుంది, అతని ద్వారా వచ్చిన అందరినీ కూడా దీవిస్తా అని చెప్పినాడు. మనం చేసేది ఏం లేదు, చేసిన కనుక ఆ నిబంధనకి మనం వారసులం. అంటే అబ్రహాము ఒక ఆశీర్వచనము మనందరి పైన ఉంది. ఒక ఇస్సాకు విత్తనం వేసి ఆయనకే పంట రాదు, మనకు వస్తుంది. మనను జోసెఫ్ని బట్టి కాదు, మనని బట్టి కూడా ఆఫీస్లో ఒక చదువు లేని ఒక స్త్రీ ఒక ఆఫీస్లో పనిచేస్తుంటే ఆమె అబ్రహాం సంతానం కనుక ఆమెను బట్టి కూడా ఆఫీస్ దీవించబడుతుంది. ఓకే, గో బ్యాక్ టు ద స్క్రిప్చర్. Genesis 22 and 16 to 18. 3-4 scriptures we close. Next week we get into the subject. Genesis 22:16. Genesis 22:16. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున. ఓకే, అబ్రహాంతో చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమునందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. స్టాప్. Go back to 17th verse. Blessing I will bless you, and multiplying I will multiply you, your descendants as the stars of the heaven and as the sand which is on the seashore, and your descendants shall possess the gate of their kadari. Is. ఎక్కడ ట్రాన్స్లేషన్ ఇస్ అని ఉందా? ఎన్కేజేబీలో ఇస్. దేర్ అని ఉందా, ఇస్ అని ఉందా? అది ఇస్. యాక్చువల్లీ దేర్ కాదు, ఇస్. దేర్ ఎనిమీస్ అంటే ఏంటంటే యేసు ప్రభు కొని చెప్తున్నాడు, యేసు ప్రభు ఎనిమి అపవాది కనుక అపవాది తీసుకొచ్చే ద్వారంలో కలి అనారోగ్యము, కష్టము, ఇబ్బంది, ఇరుకు, హఠాత్ మరణము, నాశనము, శాపం అన్నిటినీ మనం గెలుస్తాం. ఎందుకంటే మనం కూడా అబ్రహాం సంతానం కనుక. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. సో నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీరం వల్లే ఇసుక వల్ల నీ సంతానం నిశ్చయంగా విస్తరింప చేసేదను. భూమంతా కూడా నీ సంతతి వారు, దట్స్ మీన్స్ నీ కోసం నా కోసం మాట్లాడుతున్నారు. సంతతి వారు తమ శత్రువు కాదు, ఆయన శత్రువు అంటే అపవాది తీసుకొచ్చి శత్రువుల గవిని స్వాధీనం. అంటే గవిని అంటే లోపలికి వచ్చి ఏదైనా కానీ అరెస్ట్ చేస్తాం మనం. సిక్నెస్ కమ్స్ వి హీల్.
If poverty comes, we overcome. Unemployment comes, any economic recession, anything comes, we overcome. The Bible says the church of the Lord Jesus Christ, the gates of hell shall not stand before the church of the Lord Jesus Christ. నరకపు ద్వారములు యేసు ప్రభు ముందు నిలవవా, మన ముందు నిలవవా? మన ముందు. నరకపు ద్వారము మన ముందు నిలవవు, యేసు ప్రభు ముందు కాదు. ఎందుకంటే మనలో ప్రత్యక్ష జ్ఞానం వలన the gates of hell shall not prevail before the church. చర్చ్ ముందు నరకపు అనారోగ్యం, కష్టము, ఇబ్బంది, ఇరుకులు, వేదన, హఠాత్తులు ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా నరకములకు వస్తాయి. నరకపు ద్వారము సంఘం ముందు సంఘం నిలబడ్డది అనుకో. సీమోను పేతురుని యేసు ప్రభు కాపాడలే, సంఘం ప్రార్థన చేస్తే దూతలపై కాపాడినాయి. సో అన్ని అడ్వర్సరీ లోకంలో కరువుని, కష్టంని, బాధను కంట్రోల్ చేయగలుగుతావు. ఎందుకంటే అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానంకి లోకంతో పని లేదు. రేవంత్ రెడ్డి ఉండని లేకపోతే చంద్రబాబు ఫరకే పడదు. మనకు ఎండలు ఎక్కువ తక్కువ, ఎండలు ఎక్కువ కానీ యెహోవా కుడి ప్రక్క నీడ పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెళ్ళిన దెబ్బ తగలదు, ఏ ఆపాదం రాకుండా యెహోవా నన్ను కాపాడును. ఇది మొదలుకొని కరువునందు ఆయన మీ ఆత్మను తృప్తిపరుస్తాడు. కరువులో ఏ ఒక్క ఎముకను విరగనివ్వడు, ఎముకల నుంచి కాపాడుతాడు. ఏదో నా గవర్నమెంట్ ఓటేస్తే నీ ఎముకల్ని కాపాడుతుందని చెప్తుందా? నీకు జిమ్కి పోయినాడు కూడా గ్యారంటీ వాడు. సో ఇవన్నీ కూడా అబ్రహాం ఆశీర్వచనం. ఒక్క మాట నీ మైండ్లో పోతే యు ఆర్ సక్సెస్ఫుల్. పొద్దున్న లెగ్సి ఇప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యే కొడుకులు పట్టుకుని అనుకో, చేది అంటాడు. చేది తెలుసా ఎవరో అంటారు. నేను తెలుసా ఎవరు, నువ్వు తప్పు వదిలిపెట్టి నేను ఎవరో తెలుసా అంటాడు. సో నీ బాడీ అన్నారు, నేను అబ్రహాం సంతానం. ఆఫీసర్ అనుకో, నీకు ప్రమోషన్ రాలే, నేను అబ్రహాం సంతానం. మాట్లాడి నీకు వందనాలు ప్రభా, నేను సినిమాకి పోను, ఏం పోను ప్రభా, ఎంత మంచిగా ఉంటుంది ప్రభా, నేను బొట్టు పెట్టుకుని ప్రభా అన్ని చేసే ప్రభా, నాకెందుకు ప్రభా, వాళ్ళకి అట్లా మాట్లాడదు. నేను అబ్రహాం సంతానం. యూ హ్యావ్ టు. సో డోంట్ ఫైట్ విత్ యువర్ రైచియస్నెస్, ఫైట్ విత్ గాడ్స్ రైచియస్నెస్. వాట్ గాడ్ డిడ్ ఇన్ అబ్రహాం, వాట్ ఇట్స్ నిబంధన మనతో చేయలే, అబ్రహాంతో చేసిండు. నిబంధన చేసిన వ్యక్తి ఆయన దేవుడు కనుక మరణించాడు అని నిత్యం ఉంటున్న మాట ఉంటుంది. నిబంధన పొందుకున్న వ్యక్తి ఎవరు? అబ్రహాం లేడు, కానీ దేవుడు నిబంధన ఉంది. అందుకే అందరు ప్రవక్తలు నిబంధనకు మీరు వారసులండి. ఆ నిబంధనకు వారసులు అబ్రహాముడు. చూడు, మీ తాత ఆయన వారసుడు. నువ్వు దేవుడు అబ్రహాంకి ఇచ్చి నీకు అని ప్రవక్తలంతా చెప్పుకుంటూ వచ్చినారు. ఆల్ ద ప్రాఫిట్స్ వేర్ కమింగ్, దే వేర్ షేరింగ్ అబౌట్ ద కవెనెంట్. మీరు కవెనెంట్కి వారసులు, కవెనెంట్కి వారసులు, మీరు కవెనెంట్కి వారసులు, మీరు కవెనెంట్కి వారసులు. నిజంగా చెప్పండి, ఒక స్థలం ఉంది, ట్రేస్ చేసినారు, అది నైజాం కాలం నుంచి మీ తాత పేరు ఉందంటే మీరు కొట్లాడరా భయ్? ప్రవక్తలే చెప్పినారు మీరు అబ్రహాం యొక్క సంతానము. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకున్నారు కనుక. 2 scriptures. ఓకే, గో బెట్ 18th verse. మరియు నీవు నా మాట వినినందున, మనం విన్నందుకు కాదు, అబ్రహాం విన్నందుకు, భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడు. మనం వినమని చెప్పిండా మనని? అబ్రహాం విన్నందుక, మనం వింటున్నందుక? మనకు తెలియకుండా ప్రభా నీకు వందనాలతో, నేను తప్పు జరిగిందని క్షమించు ప్రభా, నేను తప్పు నేను క్షమించు ప్రభా, అందుకే శిక్ష. అవన్నీ కాదు. దేవుడు నిన్ను ఎందుకు దీవిస్తాడంటే మనం మంచోళ్ళము చెడులమని కాదు, గొప్పవాళ్ళని కాదు. తను అబ్రహాం చెప్పిండు కనుక. మరి నీవు అబ్రహాము, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ వాళ్ళు మంచోళ్ళు అవుతానడా, నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నావని యెహోవా సెలవిచ్చెను. నా తోడు ప్రమాణం చేస్తున్నాను. గొప్పోళ్ళే నాకంటే కూడా. అబ్రహాం, నువ్వు చనిపోయినప్పుడు అందరిని దీవిస్తానబ్బా, కానీ ఎవరు మీ ప్రమాణం? నా తోడు ప్రమాణం చేస్తున్నా అబ్రహాం. ఎవడు అబద్ధం చెప్పాడు? నీకు గుండెలో నొప్పి వచ్చింది, నువ్వు ప్రభా నేను అబ్రహాం సంతానం కనుక నేను మరణించాను, జీవిస్తా, నొప్పి ఉండొద్దు నాకు, పో. నరకం లెక్కలు వచ్చే అపవాది ప్రతి ఒక్క వాటిని నువ్వు ఎదిరిస్తావు అని చెప్పినాడు. ఎవరు? అబ్రహాం సంతానం. తండ్రి నీకు వందనాలు ప్రభా 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 కాదు, నేను మరణించను, జీవిస్తా. ఎందుకు తెలుసా? నేను అబ్రహాం సంతానం. నువ్వు హాస్పిటల్ పోయినావు, విల్ నాట్ టేక్ యువర్ కేస్. ఐఎమ్ ఎమ్మెల్యే సన్. ఓకే. They will admit you. You're Abraham's seed. Say, I'm Abraham's seed. Heir of God. Joint heir with Christ. Prosperity belongs to me. Success belongs to me. Longevity belongs to me. Divine health belongs to me. 2 scriptures, because next week 2 scriptures.
Okay, go back to Genesis 26 and verse 4-5. Two scriptures I close. Genesis 26:4-5. Genesis 26:4-5. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, అబ్రహాము చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములో సమస్త జనుల, కొంతమంది జనుల, ఎంతమంది జనులు అన్న నువ్వు కూడా ఉన్నావు, నేను కూడా ఉన్నా. అందుకోసం ఏ దేశంలో ఉన్నా, ఏ రాజ్యంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా. అందుకే పాస్టర్ కృష్ణ పోయి చూడండి, పల్లెటూరులో పోయి ఒక రాజుగా బతుకుతున్నాడు. ఓన్ బ్యాంక్, ఓన్ సెక్యూరిటీ, ఓన్ షాపింగ్ మాల్, ఓన్ హోటల్, ఓన్ కరెన్సీ, ఓన్ బిల్డింగ్స్, ఒక ఊరిని కొనేసి. షీబా రాని ఎట్లొచ్చిందో ప్రపంచం అంతా వచ్చిన కాళ్ళ దగ్గర బంగారం వేసిపోతుంది. ఆ బోధన చెప్తే చూసుకోరు కావాలంటే వచ్చి. ఆయనకు అర్థమైంది సబ్జెక్ట్. మనం చేసేది ఏం లేదు, నమ్మాలా. What did I say? What you were there? ఎట్లా దిమ్మ తిరిగిపోతుంది హోటల్ చూస్తే. ఈలింగ్ స్కూల్లో పోతే ఒక స్టూడియో అన్నారు. ఆ స్టూడియోలో కాళ్ళు పెడితే, నా మాట నమ్మండి, మీకు నేను పాస్టర్గా తండ్రిగా చెప్తున్నా, క్యాన్సర్ వాడికి ఆ బిల్డింగ్ చూసి క్యాన్సర్ వెళ్ళిపోతుంది. ఇంత బాగుంటుంది అట్మాస్ఫియర్, నీళ్ళు ఇట్లా పడుతుంటాయి. ఇదేంద్ర పరలోకం లాగుందని క్యాన్సర్ పోతుంది. అవంతా ఆయన కుక్కనే కాదు, మన కోసం కూడా. ముందే చెప్తున్నాను, డిసెంబర్ నుంచి వేరే ఉంటుంది హైదరాబాద్, ఇండియా. చూడు నువ్వు కావాలంటే. నేను ఉత్తరం చెప్పట్లే, నేను ఆయన దేవుడు అని చెప్పట్లేదు. నేను టిఎల్ ఆస్మాన్ అని డేజీ ఆస్మాన్ భార్యాభర్తలు ఉండే. అయితే వాళ్ళు ఏదైతే దేశం పోతే వాళ్ళు ఎయిర్పోర్ట్లో కాలు పెట్టగానే దయ్యాలని ప్యాకప్ అయి వెళ్ళిపోయేవారు ఆ దేశం విడిచిపెట్టి. ఆయన కోసం దినకరన్ గారు, ఆయన కోసం బెనిన్, ఆయన కోసం పాస్టర్ అందరూ చెప్పేవాళ్ళు. టిఎల్ ఆస్మాన్ అండ్ డేజీ ఆస్మాన్ వాళ్ళు భార్యాభర్తలు వచ్చేసి ఎయిర్పోర్ట్ దిగి క్రూసైడ్స్కి వస్తే ఆ దేశం ఉన్న దయాలన్నీ ప్యాకప్ అయి వెళ్ళిపోయాడు, వచ్చిర్రా వీళ్ళనేసి. అటువంటి మనుషులం మనం. ఏలయనగా నీకు నువ్వు సంతానమునకు ఈ దేశంలో అన్నీ ఇచ్చి నీ తండ్రి అబ్రహామును చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రములే నీ సంతానం విస్తరింపేసి ఈ దేశంలో అన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములో, దట్ మీన్స్ ఈవెన్ ఇండియా అండ్ హైదరాబాద్, సమస్త జనులు ఆశీర్వదించబడదురు. So it's not about your qualification, it's not about your goodness. Okay, go back to the other word. ఏలయనగా అబ్రహాము నా మాట విని, ఎందుకు మనం క్వాలిఫైడ్ ఉన్నాం కనుక కాదు, అబ్రహాము నా మాట విన్నాడు. దేవుడు అంటుండు, why I will bless Janardhan, why I will bless Pribhasha, why I will bless Swapna, అంటే not because we heard his words, because Abraham has in his word. అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నియమమును గైకొన్నని చెప్పాను. Go back to 28 and verse 14. 28:14. Genesis 28:14. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను నీ పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తరపు తట్టున, దక్షిణపు తట్టున వ్యాపించెదను. అందుకే అంత భూమి అంతా క్రిస్టియన్స్ ఉన్నారు ఇప్పుడు. అసలు ఇజ్రాయెల్ కోసం కాదు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మొత్తం వ్యాపిస్తే. టాకింగ్ అబౌట్ యూ అండ్ మీ. ఎన్నో జనరేషన్స్ అప్పుడే చెప్పిండు ఆయనకి. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగా, భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగా, భూమి యొక్క వంశములన్నీ ఎవరి మూలంగా? యువర్ బిజినెస్ ఫ్లరిష్ బికాస్ ఆఫ్ యువర్ అబ్రహాం సీడ్, నాట్ బికాస్ యువర్ వర్కింగ్ హార్డ్. జోసెఫ్ వాజ్ సక్సెస్ఫుల్ మ్యాన్ బికాస్ అబ్రహాం సీడ్ వాజ్ దేర్. చదువుకోండి, జైల్లో ఉంటే దేవుని అబ్రహాం ఆశీర్వచనం అనేది ఉంటుంది. సో భూమి లెక్క ఇసుకోవాలను నీ పడమటి. ఓకే, భూమి యొక్క వంశములు అన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగాను. సంతానం ఎవరు? నీ మూలముగా నీ సంతానం ఎవరు? క్రీస్తు. భూమి ఒక్క అందరూ కూడా నేను నీకు చెప్పిన నేను దీవిస్తానని. నీ ద్వారా ఒక వ్యక్తి వస్తాడు, యూదుడు. అతను ఎంచుకున్న అందరూ కూడా భూమి మీద ఉంటారు కనుక నీకు చెప్పిన మాటను బట్టి నీలో ఒక విత్తనం వస్తుంది. ఆ విత్తనం బట్టి అందరు దీవించబడతారు. సో ఇట్స్ అవర్ కవెనెంట్ అండ్ క్రైస్ట్. చూడు, భూమి యొక్క వంశంలో నీ మూలముగాను నీ సంతానములు అన్నాడు. సంతానమా? అండ్ ఇన్ యూ అండ్ ఇన్ యువర్ సీడ్
all the families of the earth shall be blessed. I'll show one thing and close. Acts 20:24 and Ephesians. We close with this. Acts 20:24. Acts 20:24. అది అపోస్తల కార్యములు 20:24. అయితే దేవుని కృపా సువార్త యేసుప్రభు సువార్తన కృపా సువార్తన. కృప అంటే తెలుసా, అబ్రహాము ఆశీర్వచనంని ఫేవర్ అంటారు, గ్రీక్ ఇబ్రూ భాషలేమో గ్రేస్ అంటారు. అబ్రహాం ఆశీర్వచనం అంటే ఫేవర్. అబ్బా వాళ్ళు ఎందుకు ముందు కూర్చోబెట్టి ఫేవర్ అంటే ఎమ్మెల్యే కొడుకు అంటారు. వాళ్ళ ముందు ఎమ్మెల్యే కొడుకు అండి అయినా ఎంపీ కొడుకు, అందుకే ఫేవర్ ఉంటుంది. సో మనం అబ్రహాం పిల్లలం కనుక, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, పాల్ ఏమంటుండంటే, నేను రక్షించబడ్డాక ఆత్మతో నింపబడ్డాక ప్రతి ఒక్కరు చెప్తున్నా, యూదులకు చెప్తున్నా, అందరికి చెప్తున్నా, మీరు అబ్రహాం సంతానం, మీరు అబ్రహాం సంతానం, మీరు అబ్రహాం సంతానం, మీరు అబ్రహాం సంతానం. దేవుడు అబ్రహాం దీవించి మిమ్మల్ని వృద్ధి చెప్పని ఆ గాస్పల్ అందరూ చెప్తున్నాడు. మీరు అనారోగ్యం ఉన్నక్కలే, కష్టాలు ఉన్నక్కలే, మీరు ఎకనామిక్ రక్షణ కూడా బాధపడనక్కర్లే, ఎందుకంటే మీరు అని పాల్ అంటున్నాడు, నా జీవితం ప్రాణం కూడా పెట్టిన ఈ శుభవార్త చెప్పడానికి. ఏ శుభవార్త? అబ్రహాం సంతానం అనే గ్రేస్ కోసం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలని నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకున్నట్టు లేదు. మై లార్డ్, యు షుడ్ అండర్స్టాండ్ దిస్ థింగ్. బట్ దిస్ మ్యాన్ పాల్ సేస్ had a revelation. What is the revelation? Is God made a covenant with Abraham. He said, I will bless you, Abraham, because you're obedient and you obeyed all my statutes. Therefore, Abraham, because of you, I will bless your seed and all the nations in your seed. అది నాకు అర్థమైంది కనుక మీరు మోసపోవద్దు, మీరు కష్టంతో బ్రతకరు కనుక అబ్రహాం విత్తనం బ్రతక, అందుకే ఆ శుభవార్త అందరు చెప్పనికే నా ప్రాణం కూడా లెక్క చేయట్లే అంటున్నాడు. ఈ సత్యం చెప్పనికే I don't care even my life also. That's what he's saying. But none of these things move me not. Do I count my life dear to myself, so that I may finish my race with joy, the ministry which I received from the Lord Jesus, to testify the gospel of grace of God. Gospel of, what is the gospel of grace of God? The blessing of Abraham. Gospel ante good news. In the good news, good news ఏంది? డాక్టర్ తెలియదు అంటారు. What's the good news? Grace of, what is the good news? 24th verse. Can you go to 24? Grace of, grace అంటే favor of MLA, favor of president, favor of God. What is grace of God? Favor of God. నాకు ఎమ్మెల్యే తెలుసండి అంటే ఫేవర్ ఉంది నీకు, ఆయన లోపలని అని అంటారు. నీకు ఎవరు ఫేవర్ ఉంది? ఎందుకోసం ఉంది? అబ్రహాంకి చెప్పిండు కనుక. దేవుడు అబద్ధం చెప్తాడా? అది ఉంది మీకు అని చెప్పనిక నా ప్రాణముడు లెక్క చేయకుండా మీకు చెప్పనిక నేను బ్రతుకుతున్నా అంటున్నాడు పాల్. యు అండర్స్టాండ్? అందుకే మా కష్టం ఏం కాదు, మా అబ్రహాం సంతానం చెప్పును. నా ప్రాణం, ఐ కౌంట్ మై లైఫ్ యాజ్ నథింగ్ సో దట్ ఐ కెన్ బ్రింగ్ దిస్ గ్రేట్ రెవల్యూషన్ విచ్ ద లార్డ్ గేవ్, దట్ యు ఆర్ ద గ్రేస్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. I'll show you a scripture, it will blow up your mind. మరి జరుగుతుందా లేదా? ఈ లాస్ట్ స్క్రిప్చర్ Ephesians 1:13-14. దేవుడు, మనము అపనమ్మకం ఉంటుంది తెలుసు, దేవునికి తెలుసా? ఇప్పుడు ఒక ల్యాండ్ కొనుక్కుంటే అగ్రిమెంట్ చేసుకుంటారు, దాన్ని టోకెన్ అమౌంట్ అంటారు, అడ్వాన్స్ అంటారు. దేవుడు కూడా మనకి ఇవన్నీ దీవెనలు నిజంగా వస్తాయా రావని అనుమానపడతాం కనుక అడ్వాన్స్ కూడా ఒక టోకెన్ అమౌంట్ ఇచ్చిండు, టోకెన్ ఇచ్చిండు. ఆ టోకెన్ ఏంటో తెలుసా? చూపిస్తాం. ఇప్పుడు ఇది మేము కొన్నామండి, ఏడా అడ్వాన్స్ ఇచ్చిన చూడు అంటాం. అబ్రహాం ఆశీర్వచనం నాకు వస్తా రాదా? దేవుడు ఒక టోకెన్ ఇచ్చిండు, అడ్వాన్స్ పే చేసిండు నీకు అది రావడానికి ఈ లోకంలో. ఏంటో చూడండి. ఇన్ ఇమ్ మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. అంటే ఏమంటుండంటే, మీరు యేసు ప్రభుని అంగీకరించినప్పుడు, మీరు రక్షించబడ్డప్పుడు మీ ఆత్మ మీద ఎవరి ఆత్మతో ముద్రించబడ్డరు? పరిశుద్ధాత్మతో. దేవుడు యేసు నా ప్రభు నా కొరకు చనిపోయి తిరిగి దేవుని కుమారుడిని నమ్మిన మరుక్షణము నీ ఆత్మ మీద పరిశుద్ధాత్మ సీల్ అయింది. నువ్వు కౌంటర్లో ఫీజు కట్టగానే స్టాంప్ వేస్తారు, పెయిడ్ అని. నువ్వు యేసు నా ప్రభు నా కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవునికి ఉన్నప్పుడు దేవుడు పరలోకంలో పరిశుద్ధాత్మతోని నీ ముద్ర బదులు ఇంకా మంచి మాట చెప్పాలి, సీల్. అచ్చు కాదు, సీల్. సీల్ అంటే తెలుసా?
స్టేట్ బ్యాంక్ వాళ్ళు సీల్ వేస్తారు ఇంటికి, ఎవరైనా తీయగలుగుతాడా? రేవంత్ రెడ్డి కూడా తీయలేడు సీల్ని, గవర్నమెంట్ సీల్ని, వితౌట్ ప్రాపర్ ప్రోటోకాల్. అయితే మన ఆత్మ మీద సీల్ వేసినాడు. ఆ సీల్ ఎందుకు వేసినాడు తెలుసా? ఒకటి మన ఎవరు ముట్టదని, రెండోది తెలుసా? టోకెన్ అమౌంట్ అనమాట. 14th verse ఉంటుంది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు మనందరికీ విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ ముద్రపడ్డదిగా మన మన స్వాస్థ్యమునకు సంచకరువుగా. తెలుగు మంచిగా అర్థం, నాకు తెలుగు మంచిగా అర్థమవుతుంది. అది ఏం తెలుసా? నీకు ఎందుకు ముద్ర వేసింది తెలుసా? నీకు అబ్రహాం యొక్క ఆస్తి, ఐశ్వర్యము, ఆరోగ్యము, క్షేమత, భద్రత, ఎక్కువ కాలం బతకడం అంటే అవన్నీ కూడా స్వాస్థ్యమా, కష్టపడాలన్నా? స్వాస్థ్యం అంటే తెలుసా? మీ పితరులు మీకు వచ్చే స్వాస్థ్యం. నైస్ కార్, హౌ మచ్? ఐ హ్యావ్ మై ఫాదర్స్ కార్. నైస్ హౌస్, హౌ మచ్ యు బాట్ ఇట్? మై ఫాదర్స్ హుకెట్. సో అట్లాగే ఆరోగ్యము, క్షేమత, కాపుదల, భద్రత, హెచ్చింపు, ఘనత, ఐశ్వర్యము, ఉద్యోగం అన్ని కూడా నీకు దేవుడు కష్టపడి తెచ్చిన స్వాస్థ్యంగా వచ్చిందా? చూడు, హూ ఈస్ ద గ్యారంటీ ఆఫ్ అవర్ ఇన్హెరిటెన్స్? హూ ఈస్ దట్ పర్సన్? హూ అంటే యూ డింట్ అండర్స్టాండ్. నౌ కెన్ ఎనీబడీ కమ్? నా కమ్ here. Face that side. Come on the stage. Now, ఒక అన్యుడిన యేసుని ప్రభు అంగీకరించగానే పరిశుద్ధాత్ముడు తోని దేవుడు ఆయన ఆత్మ మీద సీలేసినాడు. సీలేయంగానే ఈయన యేసు ప్రభుకు చెందినవాడు కనుక ఆటోమేటిక్ ఆ క్షణం నుంచి అబ్రహాం యొక్క సంతానం. అబ్రహాంకి దేవుడు ఏమైతే చెప్పినాడో అన్నిటికీ అర్హుడు. అయితే ఈయనకు గ్యారంటీస్ ఉండే దేవుడు ఏమన్నా, నీకు ఎందుకు వేసిన సముద్ర? నీకు అబ్రహాంకి చెప్పినవి అన్ని ఫ్రీగా నీకు రావడానికి ఇది అడ్వాన్స్ కిందకి ఇస్తున్నా. నీకు నువ్వు కష్టపడినాకర్లేదు, నమ్మాలను అని చెప్తున్నాడు. సో వన్స్ ఈస్ బిన్ సీల్డ్ విత్ ద హోలీ గోస్ట్, దట్ ఈస్ దట్ ఈస్ గ్యారంటీ దట్ ఆల్ థింగ్స్ విచ్ గాడ్ ప్రామిస్డ్ టు అబ్రహాం ఈస్ హిస్. గో సీ, హోలీ స్పిరిట్ ఈస్ అ గ్యారంటీ ఆఫ్ అవర్ హార్డ్ వర్కింగ్ అని ఉందా? ఇన్హెరిటెన్స్. వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? పెద్దల నుంచి వచ్చే ఆస్తి మనకి. మన పెద్దలు ఎవరు? అబ్రహాం చచ్చిపోయినాడు, ఆయన నేరుగా దేవుడు చచ్చిపోడు, దేవుడు అబద్ధం ఆడాడు, దేవుడు చెప్పాడు. సో అదే చెప్తున్నాడు, హోలీ స్పిరిట్ సీల్డ్ ఇన్ అవర్ స్పిరిట్ ఇస్ అ గ్యారంటీ, అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ అవర్ ఇన్హెరిటెన్స్ అంటిల్ ద రిడెంప్షన్ ఆఫ్ ద పర్చేస్ పొజిషన్ టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. దేవునికి మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు, అంటే మనకు విమోచనము కలుగు నిమిత్తము ఆ పరిశుద్ధాత్మ ముద్రించబడ చూడు, మనకు స్వాస్థ్యమునకు అబ్రహాం చెప్పింది మన సంచకరు అంటే గ్యారెంటర్ ఉన్నాడు. దేవుని తెలుసుకొనుట కొరకు పౌలు ప్రార్థన. హల్లెలూయా. పుట్టి మీకు మేము బేస్ వేసినాను. మీరు పొద్దున్న లేసే ఏం చెప్తారో, I belong to Christ. Therefore I'm Abraham's seed, heir of God and joint heir with Christ. Therefore the pending promotion is mine. Therefore supply is mine. Bible says, my God shall supply all my needs according to his riches in glory by Christ Jesus. The Lord is my shepherd, I shall not want. He maketh me to lie down in green pastures, he leads me beside the still water. It can be in F minor. Let everybody stand to the feet. Make the confession. F minor. Everybody say after me. R సార్లు చెప్దాం. I'm the seed of Abraham, blessed and highly favored in Christ Jesus. The blessing of Abraham is working in me, in my spirit, in my soul, in my body. I have access to all that God has made available in Christ Jesus. I walk in divine health. I walk in prosperity. I walk in victory today in the name of Jesus. I'm the seed of Abraham, blessed and highly favored in Christ Jesus. The blessing of Abraham is working in me, working in my body, working in my soul, working in my spirit. I have access to all that God has made available in Christ Jesus.
I walk in divine health, prosperity, and victory today in Jesus' name. I am the seed of Abraham, blessed and highly favored in Christ Jesus. The blessing of Abraham is working in me, in my spirit, in my soul, in my body. I have access to all that God has made available in Christ Jesus. I walk in divine health, prosperity, and victory today in Jesus' name. Amen. నేను అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాను. క్రీస్తు యేసునందు నేను అత్యధిక ఆశీర్వాదము మరియు కటాక్షము పొంది ఉన్నాను. అబ్రహాము ఆశీర్వాదము నాలో, నా ఆత్మలో, నా మనసులో, నా శరీరములో పనిచేయుచున్నది. నేడు నేను దైవికమైన ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు అత్యధిక విజయములో నడుచుచున్నాను. నేను అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాను. క్రీస్తు యేసునందు నేను అత్యధిక ఆశీర్వాదము మరియు కటాక్షము పొంది ఉన్నాను. అబ్రహాము ఆశీర్వాదము నాలో, నా ఆత్మలో, నా మనసులో, నా శరీరంలో పనిచేయుచున్నది. నేడు నేను దైవికమైన ఆరోగ్యము, ఆశీర్వాదము మరియు అత్యధిక విజయములో నడుచుచున్నాను. నేను అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాను. క్రీస్తు యేసునందు నేను అత్యధిక ఆశీర్వాదము మరియు కటాక్షమును పొంది ఉన్నాను. అబ్రహాము ఆశీర్వాదము నాలో, నా ఆత్మలో, నా మనసులో, నా శరీరములో పనిచేయుచున్నది. నేడు నేను దైవికమైన ఆరోగ్యము, ఆశీర్వాదము, ఐశ్వర్యము మరియు అత్యధిక విజయములో నడుచుచున్నాను. హల్లెలూయా.